ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలు తప్పక గెలుస్తామని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేటలో ఆయన విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ తో పాటు కోమటి చెరువు నక్లెస్ రోడ్ లో మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని రఘునందన్ రావు అన్నారు. దేశంలో 400కు పైగా ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మెదక్ పార్లమెంటు కింద 7 నియోజకవర్గాలు విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. మెదక్ బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు మనతో మాట్లాడడానికి రఘునందన్ రావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు గత 15-20 రోజులు ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతుంది. 7 నియోజకవర్గాల్లో మీ ప్రచారం ఎలా సాగుతుందంటారు? ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా సైలెంట్గా ప్రజలు చెప్తుంది ఒకటే మాట, జై శ్రీరామ్. మీరేం భయపడకండి సార్, మెదక్ పార్లమెంట్ గెలిచి నరేంద్ర మోడీ గారిని ఈ దేశానికి 3వసారి ప్రధానమంత్రి చేస్తాం, దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండొద్దు అనేది ఒకటే సింగిల్ నినాదంగా వినబడతా ఉంది. కొందరు మెల్లగా చెప్తున్నారు, కొందరు గట్టిగా చెప్తున్నారు, కొందరు అందరికీ వినబడేలా చెప్తా ఉన్నారు. బట్ ద స్లోగన్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ఈజ్ జై శ్రీరామ్. మొన్నటికి మొన్న 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగింది. వారిపైన మీరు ఏమని చెప్తారు? సో బాధాకరమైనటువంటి సంఘటన. అట్లాంటి సంఘటనలలో ప్రభుత్వ ఉద్యోగులు పార్టిసిపేట్ కావద్దని నేను సవినయంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. సాధ్యమైనంత తొందరనే వారిపైన ఉన్నటువంటి సస్పెన్షన్ని రివోక్ చేయమని చెప్పి ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి చేస్తాం. మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో 52,000 ఓట్లతోని రఘునందన్ రావు ఓడిపోవడం జరిగింది. అక్కడ చెల్లని పైసా రేపు మెదక్ ఎన్నికల్లో ఎట్లా చెల్లుతుంది అని చెప్పేసి ప్రత్యర్థి అభ్యర్థి వెంకటరామరెడ్డి కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించడం జరుగుతుంది. వారికి ఏం చెప్పదలుచుకున్నారు? తడిబట్టలు వేసుకొని మేము దుబ్బాకలో పైసలు వంచలేదు, దుబ్బాకలో సీఏలతోటి డబ్బులు ఇంటింటికి పంపించలేదు, పోలీసులతోటి రఘునందన్ రావుని కట్టడి చేయలేదు అని నువ్వు నమ్మిన వెంకటేశ్వర స్వామి గుడికి తడిగుడ్డలు వేసుకొని రా. నేను తడిగుడ్డలు వేసుకొని వస్తా. ఓటుకు 1000, 2000, 3000 ఇచ్చి పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని నియంత్రించి నయా నాటకానికి తెరలేపి గెలిచినవా లేదా ప్రజలు స్వచ్ఛందంగా ఓటేస్తే గెలిచినవా ఒకసారి తేల్చుకుందాం. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఎడ్లు బండ్లు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఇప్పుడు ఏ హామీలతో పోయి ప్రజలలోకి వెళ్ళి ఓట్లు అడుగుతుండు రఘునందన్ రావు అంటే? నరేంద్ర మోడీ ప్రపంచానికి, భారతదేశాన్ని కొత్త తరహాలో పరిచయం చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రజల ముందు నుంచి మేము ఓట్లు అడుగుతా ఉన్నాం. వ్యక్తిని కాదు, మెదక్ జిల్లా వ్యక్తిని, పట్టణచెరువు సంబంధించిన వ్యక్తిని అని చెప్పేసి వెంకటరామరెడ్డి తెలపడం జరుగుతుంది. వారికి ఏం చెప్తారు? తెల్లాపూర్లో భూములు కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకొని రింగ్ రోడ్లో భూములు పోతాయని రింగ్ రోడ్ని వంకలు తిప్పి రాజపుష్ప టవర్లు కట్టి మా ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉంటుంది, నాది జాయింట్ ఫ్యామిలీ, నాకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, నీకేముంటే సార్ ఏం లాభం సార్? నువ్వు బంగారుపల్లెంలో బువ్వ తింటే నీకేం లాభం? నువ్వు ఒక జిల్లాకి మ్యాజిస్ట్రేట్గా చేసినావు, కలెక్టర్గా చేసినావు, రిటర్నింగ్ ఆఫీసర్గా చేసినావు. ప్రభుత్వ ఉద్యోగులతోటి రాత్రిపూట ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టొద్దు, వాళ్ళ పొట్టగొట్టొద్దు అనేటువంటి ఇది లేనప్పుడు, సంస్కారం లేనప్పుడు నీకు ఎంత ఉంటే లాభం? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని అందరూ ఏడుస్తుంటే దుబ్బాకలో నేను కొట్లాడి ఇళ్ళ గృహప్రవేశం చెప్పించిన. నీకు 30 బెడ్రూమ్లు ఉంటుంది, 300 బెడ్రూమ్లు ఉంటుంది. నీకు ఎన్ని ఉంటే మాకేం ఉపయోగపడుతుంది? నేను సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు ఎంపీగా గెలిపిస్తే 100 కోట్లు పెట్టి ఏదో చేస్తా అంటున్నావు. 2021లో సార్ కాళ్ళు మొక్కి రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయినావు కదా. 2021 నుంచి 100 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ రోజు పెట్టినోడు ఈ రోజు ఎట్లా పెడతాడు? బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతుందో, రాష్ట్రంలో ఎన్ని గెలుస్తుంది, 3వసారి ముచ్చటగా బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తుందా? తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలలో 17కు 17 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దేశంలో 400 పైచీలకు ఎంపీలతోటి నరేంద్ర మోడీ గారు 3వసారి జూన్ 5 లేదా 6వ తారీఖున ఈ దేశానికి మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సూర్యుడు తూర్పున వస్తాడనేది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. రాష్ట్రంలో 17కు 10 స్థానాలు బీజేపీ గెలవబోతుంది. దేశంలో కూడా 400 పై స్థానాలకు బీజేపీ గెలుస్తుంది. 3వసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం పక్కా అని చెప్పేసి రఘునందన్ రావు తెలపడం జరుగుతుంది. కెమెరామ్యాన్ చందుతో యాదగిరి గౌడ్, HM టీవీ, సిద్దిపేట.